వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. సో మెగా కుటుంబంలో శ్రీజ అలానే నిహారిక తమ హస్బెండ్స్కి దూరంగా ఉంటున్న విషయం తెలిసింది. అయితే కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఈ మధ్య పోస్ట్స్ పెట్టడం వల్ల అవి కొంచెం కలకలం రేపుతున్నాయి. ఈ రోజు ఈ విషయంపై మనతో మాట్లాడడానికి సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సో కొన్నిడేళ్ల శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ గారు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు. దానికి భారీ రెస్పాన్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. సో రీసెంట్గా పెట్టిన పోస్ట్ ఏంటి అంటే, మనం ఎప్పటికీ మార్చలేని కొన్ని విషయాలను వదిలేసే ధైర్యం వచ్చినప్పుడు ఆ క్షణం ఆనందమయం అని పెట్టారు. అంటే ఇండైరెక్ట్గా శ్రీజ విషయంలో ఈయన గివప్ ఇచ్చేశారు అని చెప్తున్నారంటారా? నిన్న కూడా మనము ఒక సిచ్యువేషన్ మాట్లాడుకున్నాం మన జొన్నలగడ్డ అబ్బాయి గురించి. అవును. అతను కూడా ఏదో ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లో ఉండి ఏం చేయాలో అర్థం కాక విపసనకి వెళ్ళి ఒక 10 days అక్కడ గడిపేసి అమ్మయ్య నాకేదో అంటే ఒక రిలీఫ్ దొరికింది అనేలాగా తను పోస్ట్ పెట్టాడు. సో ఇప్పుడు కాకపోతే కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే ఈ అబ్బాయి పెయిన్ మనకి ఇప్పటిది కాదు, ఆల్మోస్ట్ 1 year పైనుంచే మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఒకసారేమో ఒక పెద్ద సర్కిల్ గీసి దానికి ఒక చిన్న లైన్ గీసి మీకు తెలిసింది ఇంత తెలియంది ఇంత అని ఒక పోస్ట్ పెట్టాడు. అట్లా రకరకాలు. అండ్ ఇంకోసారి కూడా ఇంకొక టైప్ ఆఫ్ పోస్ట్లు, ఒకటి కాదు రెండు కాదు, చాలామంది మన ఫిలాసఫర్స్వి వీళ్ళు రైటర్స్వి ఇట్లాంటి పోస్టులన్నీ కూడా ఈయన అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాడు. సో అసలు విషయానికి వెళ్తే వీళ్ళు సపరేట్గా ఉంటున్నారని, పాప శ్రీజ దగ్గరే పెరుగుతుందని, వీళ్ళు ఆ పిల్లని చూడనివ్వట్లేదని చెప్పేసి చాలా న్యూస్లు అయితే వైరల్ అవుతున్నాయి. కానీ అది నిజమని చెప్పి మనకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతిసారి అనుకున్నట్టు తెలిస్తేనే మాట్లాడాలి అన్నట్టు ఇక్కడ కనబడుతుంది. ఈయన ఐ మిస్ యూ డాటర్ అని చెప్పేసి చాలా పోస్టులు పెడుతున్నాడు. ఆమెతో నవ్వినవి, ఆమెతో కలిసి ఉన్నవి పెట్టి ఐ మిస్ యూ అని ప్రతి బర్త్డేకి, ఈయన బర్త్డేకి ప్రతిసారి అలా పెట్టేసరికి మేబీ మదన పడుతున్నాడు అని అర్థమవుతుంది. కానీ నిజంగా పోరాడగలిగితే ఈయన పెద్ద విషయం కాదు అది. కోర్టుకి వెళ్ళి నా కూతురు నాకు కావాలంటే నాకు హక్కు ఉంది, కూతుర్ని తెచ్చుకోవడానికైనా కనీసం కలవడానికైనా మాట్లాడడానికైనా హక్కు ఉంది. కానీ ఈయన మిస్ అవుతున్నాడు. అండ్ ఫస్ట్ సినిమా విజేత ఒకటే మెగా అల్లుడు అని చెప్పేసి ఒక రకమైన పబ్లిసిటీ వచ్చింది. కానీ తర్వాత రిలీజ్ అయిన సూపర్ మచ్చి, కిన్నెరస అని ఈ సినిమాస్కి మాత్రం ఆయన తన పబ్లిసిటీ తనే చేసుకున్నాడు, తన కాళ్ళ మీద నిలబెట్టాడు సినిమాని. ఈ విషయం అయితే మనం చూసాం ఆల్రెడీ. సో ఏదేమైనప్పటికీ ఈ అబ్బాయి అయితే మాత్రం చాలా ఫీల్ అవుతున్నాడు అనే విషయం అయితే 100% ట్రూ. దీన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కాకపోతే మెగా ఫ్యామిలీ అల్లుళ్ళకే ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము. ఈ కోవకి చెందినట్లయితే ఇప్పుడు ఈయన దాని నుంచి బయటపడడానికి చాలా ట్రై చేస్తా మర్చిపోయాను అమ్మయ్య అని చెప్పి అనుకున్నాడు. ఇబ్బందికరమైనా సరే వదిలేశాడు. మనం మార్చలేని సిచ్యువేషన్స్ని మన చేతుల్లో లేనప్పుడు ఏం చేద్దామని చెప్పి గాలికి వదిలేశాడు. నాకు తెలిసి ఇప్పుడైనా కొంచెం ఫ్రీ అయ్యాడేమో అని నేను అనుకుంటున్నా. దీనికి నెటిజన్లు కూడా అలాగే స్పందిస్తున్నారు. ఆయన పెట్టిన పోస్ట్కి చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తుంటే ఆయన కూడా వాటిని చూస్తున్నాడు. అంటే ఇవాళ రేపు ఎవరికైనా సరే, నాట్ ఓన్లీ వీళ్ళనే కాదు, ఇంతకుముందు సమంత, నాగ చైతన్య విషయంలో కూడా మనం చూసాం. వీళ్ళకి ఏంటంటే ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే, చెప్పుకోవాలి అనుకుంటే సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కరు మనం చూస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ సోషల్ మీడియా ద్వారా చెప్తుంటే, అంటే ఏదో ఒక స్టేటస్, ఏదో ఒక పోస్టో పెడితే దాన్ని అల్లుకోవాలి జనాలు, డీకోడ్ చేసి, ఓహో వీళ్ళు ఎందుకన్నారు అందుకన్నారు అని చెప్పేసి. అండ్ సంబంధ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి తెలిసింది, ఫస్ట్ టైము సోషల్ మీడియా ద్వారా, ఇన్స్టా పోస్ట్ ద్వారా తోకలు కత్తిరించి ఫొటోస్ అన్నీ డిలీట్ చేసి ఫస్ట్ టైం ఈ యాక్టివిటీ చేసింది సమంత. ఆమె తర్వాత కంటిన్యూషన్లో శ్రీజ, కళ్యాణ్ దేవ్, అది కంటిన్యూ అవుతా నిహారిక అండ్ సిద్ధు అంటున్నాను. నాకు ఎప్పుడు ఇలాగే వస్తుంది అబ్బాయి పేరు, చైతన్య జొన్నలగడ్డ. అండ్ మనం చూసిన ఈ ముగ్గురు దాంట్లో కూడా ఫస్ట్ది అయితే మనకు క్లారిటీ ఉంది. ఏంటది? అవును మేము విడిపోయాము, మాకు ఇంకా సంబంధాలు లేవు అని చెప్పేశారు. నెక్స్ట్ కళ్యాణ్ దేవ్ విషయంలో ఏంటంటే మనకి అసలు క్లారిటీ దొరకట్లా. అబ్బాయి ఏమో ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు,
ఈ అమ్మాయి ఏమో అంటే ఒప్పుకోకపోయినా నిజమే అన్నట్టుగా ప్రవర్తించేస్తున్నారు. సేమ్ యాక్షన్ మళ్ళీ ఇక్కడ కూడా. నిహారిక. ఆ, ఈ అబ్బాయి చెప్పుకోలేకపోతున్నాడు. ఇక్కడ 2 కేసుల్లో మదన పడేది ఈ అబ్బాయిలే. అవును, వాళ్ళు బయట పడటానికి ట్రై చేస్తున్నారు కానీ బయట పెట్టట్లేదు కదా ఏమి. పెట్టట్లే. అదే అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటి? వాళ్ళని ఏమన్నా బెదిరిస్తున్నారా లేకపోతే? అంటే మెగా ఫ్యామిలీ పెద్దది కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు అనేసి ఏమన్నా భయపడి ఫ్యూచర్ సరిగ్గా ఏ క్లారిటీ ఫ్యూచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ దేవ్ అంటే ఫ్యూచర్ ఉండదు అంటే సినిమాల్లో ఆయనకు ఫ్యూచర్ ఉండదు అనుకోవచ్చు. ఆయనకు సినిమాలు యాక్ట్ చేయొద్దు, ఇంకేదైనా బిజినెస్ పెట్టుకోవాలంటే ఆయన ఇష్టం. మరి చైతన్య జొన్నల్ గడ్డకి ఏమైంది? ఈ అబ్బాయి సినిమా అబ్బాయి కాదే, మరి ఫ్యూచర్ ఉండదు అంటే ఏం ఉండదు? అంతే కదా. వీళ్ళు అంటే మహా అయితే సినిమాలో వీళ్ళు పెద్దవాళ్ళు, ఏదైనా సినిమాలు రాకుండా ఆపొచ్చు, వీళ్ళు ప్రొడక్షన్ చేయకుండా ఆపొచ్చు, లేకపోతే వీళ్ళకి సంబంధించి సినిమా వ్యాపారాలు ఏమైనా ఉంటే వీళ్ళు దెబ్బతీసే అవకాశం ఉంది. బయట ప్రపంచంలో వీళ్ళు ఆఫ్టర్ ఆల్ కదా. బయట సినిమాలో పెద్దవాళ్ళే, బయట ప్రపంచంలో ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి చాలా అవకాశాలు ఉంటాయి. బిజినెస్ వైజ్ వెళ్ళాలంటే చాలా దేశాలు తిరగవచ్చు, ఎన్నో ఇండస్ట్రీ డెవలప్ చేసుకోవచ్చు, ఎన్నెన్నో చేయొచ్చు. సో అట్లా ఆపే ప్రసక్తి అయితే లేదు. బట్ ఏ మూలకో ఏ కోసనో ఎక్కడో మరి ఈ అబ్బాయిలు ఇద్దరే బాధపడుతున్నారు, మిగతా వాళ్ళందరూ బాగున్నారు. మళ్ళీ శ్రీజ బాగానే ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది, రోజుకు పోస్టులు పెడుతుంది, నవ్వుకుంటూ తులుకుంటూ టూర్లో వెళ్తుంది. ఇక ఈ అమ్మాయి గురించి నిహార్ గురించి చెప్పాల్సిన అవసరం, మనం చూస్తూనే ఉన్నాం. రోజుకో ఇంటర్వ్యూలో చిలాకీగా ఉంటుంది, షూటింగ్స్ చేస్తుంది, ప్రొడక్షన్ చేస్తుంది, ఇంటర్వ్యూస్ ఇస్తుంది, షీఈస్ గుడ్. ఇక్కడ ఎటు చేసి పాపం అంటే వీళ్ళు తెలిసి చేసినా తప్పైనా తెలియక చేసిన తప్పైనా సరే ఏంటో వీళ్ళని చూసిన తర్వాత మెగా ఫ్యామిలీకి కోడలుగా వెళ్తే మీ ఇష్టం కానీ అల్లుళ్ళుగా వెళ్ళకూడదు అని ఒకటి పడిపోయింది. ఇక అల్లుళ్ళుగా వెళ్ళాలంటే ఇంకా మీరే కూతురు కూడా ఇంకెవరు లేరని, అంత లేడీస్ కూడా ఎవరు లేనట్టున్నారు. రీసెంట్లీ సాయి ధరమ్ తేజ్ వాళ్ళ అమ్మ సెకండ్ మ్యారేజ్ చేసుకుంది ఒక డాక్టర్ని, అంతే. అంత మించి ఇంకేమీ లేదు. వీళ్ళ ఫ్యామిలీస్లో మరి ఎందుకు ఇలా ఉన్నారు మరి? అంటే అల్లుళ్ళని చిన్న చూపు చూస్తారు, అసలు వాళ్ళ మనుషులే కాదు, అంటే మేము ఇట్లా ఏదో పడేస్తే వాళ్ళు తింటారు అన్నట్టు చూస్తారని సోషల్ మీడియాలో రాస్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజమో కదా మనకు తెలియదు. కానీ నేరుగా మనం చూస్తే మాత్రం మొన్న విపసనకి వెళ్ళి బాధపడుతూ ఈ అబ్బాయినే చూస్తాం. అంటే మైండ్ రిలాక్సేషన్ కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. అంటే ఎంత స్ట్రెస్కి ఫీల్ అయితే మనుషులు ఇంత మాత్రం పడతారు అనేది ఆలోచించు. ఇంకా ఆ అబ్బాయికి యాక్చువల్లీ ఇంకా కూతురు ఉంది, కూతురుకి దూరం అయ్యాడు. అతని పైన ఒక ఎత్తు అయితే ఇక్కడ తన కూతురు లేదు, ఏమీ లేదు, ఇంకా నథింగ్. అయినా సరే నా విపసనకి వెళ్ళాలంటే అర్థం చేసుకో ఎంత స్ట్రెస్ ఫీల్ అయి ఉంటాడు. సో ఈ రకంగా మరి అంత దారుణంగా మానసిక వేదనకి వీళ్ళు ఎందుకు గురవుతున్నారు అనేది తెలియాలి. అండ్ అందరు వీళ్ళని ఏంటంటే ఉదయ్ కిరణ్ తర్వాత ఉదయ్ కిరణ్ 2, ఉదయ్ కిరణ్ 3 లాగా చూస్తున్నారు. బట్ అంటే మెగా ఫ్యామిలీకి ఉదయ్ కిరణ్ మరణానికి సంబంధం ఎంత ఉందో మనకు తెలియదు. కానీ మోస్ట్లీ అందరు మాట్లాడుకునేది మాత్రం ఆ అకౌంట్లోనే వేసేసి వీళ్ళని కూడా దానికి పార్ట్ 2, పార్ట్ 3 కలుపుకొని ఏదో ఉదయ్ కిరణ్ లాగా ధైర్యాన్ని కోల్పోకండి అంటూ అని కామెంట్లు కూడా పెడుతున్నారు. అదే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా.